ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. 150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపారు ఏపీసీఎస్. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ గుర్తించింది. 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా 124 మందిని అరెస్టు చేశారు. ఇంకా 1152 మందిని అరెస్టు చేయాల్సి ఉందని సిట్ తెలిపింది. ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిట్ సిఫార్సు చేసింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ గుర్తించింది. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ బృందం నిర్ణయించింది. ఇప్పటి వరకు 124 మంది అరెస్టు కాగా 94 మందికి నోటీసులు జారీ చేశారు. అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే హింస జరిగిందని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో సిట్ చీఫ్ వినీత్ బిజ్లార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి కుట్రలు చేసిందని మండిపడ్డారు. ఏపీలో సస్పెండ్ అయిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. నర్సరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావును నియమించగా గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, పల్నాడు ఎస్బీసీఐ వన్గా బండారు సురేష్ బాబును నియమించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై అధికారులకు 2 సార్లు షోకాజ్ నోటీసులు జిల్లా కలెక్టర్ హరినారాయణ జారీ చేశారు. ఎలక్షన్ కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వసతులు సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బందికి భోజనాలు, ఇతర ఏర్పాట్లపై సరిగా లేవంటూ జిల్లా కలెక్టర్ వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే ఆర్డీఓ మధులత, తహసీల్దార్ శివనాగిరెడ్డి, ఆర్ఐ పృథ్వీలకు 2 సార్లు షోకాజ్ జారీ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో 31 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. నర్సవేణి అనే మహిళ కడుపులోని గాల్ బ్లాడర్లో 570 రాళ్లను నిర్ధారించి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేశారు. వైద్యుల సర్జరీ సక్సెస్ఫుల్ గా అయ్యిందని, ప్రస్తుతం నర్సవేణి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అచ్చంపేటలోని గ్రంథసిరి, క్రోసూరు, దొడ్లేరు, పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించామన్నారు పోలీసు అధికారులు. సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో భాగంగా అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్కే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహన తనిఖీలు చేశారు. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు అర్బన్ సిఐ శ్రీనివాసరెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శివాలయం సర్కిల్ వద్ద సీఎన్జీ ఆటో దగ్ధమైంది. ఆటో ప్రయాణిస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేరడంతో ప్రమాదానికి గురైంది. ఆటోలో ఉన్న డ్రైవర్ కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. నేవీడే సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించే మారథాన్ను ఏడాది డిసెంబర్ 15న నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం అధికారికంగా ప్రకటించింది. వైజాగ్ నేవీ మారథాన్ 2024 పేరుతో 9వ ఎడిషన్ కు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. రన్ ఫర్ ఫన్ పేరుతో 5K, హెల్త్ రన్ పేరిట 10K, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ తో పాటు 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ కు ఏర్పాట్లు చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 29 వరకు పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరుగుతాయని సంకీర్తన అకాడమీ సభ్యులు తెలిపారు. లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు తరిగొండ వెంగమాంబ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 23న ఉదయం శోభాయాత్రతో జయంతోత్సవాలు ప్రారంభమై 29న రాత్రి సప్తగిరి సంకీర్తనలతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని తాతయ్యగుంటలో నిర్వహిస్తున్న గంగమ్మ జాతర చివరి దశకు చేరుకుంది. సప్పరాలు ధరించి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. రేపు ఉదయం 4:30 నుంచి గంగమ్మ విశ్వరూప దర్శనంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పెన్నహోబిలంలో సందడి వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా ఇవాళ ఉదయం గరుడపట్ట ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల్లో 3 సార్లు భక్తులకు చిరుతలు కనిపించాయని చెబుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్డు నడకదారిలో చిరుతలు సంచరిస్తున్నాయని, భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ, ఫారెస్ట్ అధికారులు సూచించారు.
తెలంగాణలో తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నెంబర్కు ఏకంగా 25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. TG0999 నెంబర్ను సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎలెక్స్ కోసం 25.50 లక్షల రూపాయలను చెల్లించినట్లు హైదరాబాద్ జేడీసీ సి రమేష్ తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వినతిపత్రం అందించారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని వినతిపత్రంలో కోరారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. నిరుద్యోగులు, మేధావుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపాలని పిలుపునిచ్చారు ఈటెల. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్పాత్ ఆక్రమణ పేరిట ఎటువంటి సమాచారం లేకుండా సుమారు 200 కుటుంబాలకు చెందిన వ్యాపారులను తొలగించడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, సమాచారం ఇవ్వకుండా చర్యలు ఎలా చేపడతారంటూ విమర్శించారు. మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ ఆవరణలో ఉంటున్న ఓ వానరం చేష్టలను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. స్టేషన్కు వచ్చే వారితో షేక్ హ్యాండ్ ఇవ్వడం, స్థానికులు ఇచ్చిన తినుబండారాలను ఇస్తే హాయిగా తినడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా పిఎస్ ఆవరణలోనే కోతి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామానికి చెందిన వీర్రాజు కాలినడకన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. చర్ల నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు ఆలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు వీర్రాజు. విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ తాత్కాలిక పనులు పునః ప్రారంభమయ్యాయి. 7వ బ్లాక్లో 11 గేట్లు ఉండగా అందులో 8 గేట్లు స్ట్రక్ అయినట్లు తెలిపారు. గత గురువారం రోజున ఒక గేటును ఎత్తగా మరొక గేటును రేపు ఎత్తే యోచనలో అధికారులు ఉన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు పనులు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన 100 మంది గొల్ల కురుములకు నేటి వరకు తమకు గొర్రెలను పంపిణీ చేయలేదని, కనీసం ప్రభుత్వానికి చెల్లించిన డీడీ సొమ్మును అయినా చెల్లించండి అంటూ వేడుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తన సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ మొరపెట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని పార్వతీ బ్యారేజీలో నీటిని పూర్తిగా వదిలిపెడుతున్నారు ఇరిగేషన్ అధికారులు. దీంతో పార్వతీ బ్యారేజీ పూర్తిగా ఖాళీ అయింది. బ్యారేజీ మరమ్మతుల కోసం బ్యారేజీని ఖాళీ చేస్తున్నట్లు తెలిపారు. బ్యారేజీపై ఆధారపడిన పరిసర గ్రామాల గంగపుత్రులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నెరడ పెద్ద చెరువులో పుష్కరాన్ని తలపించింది. నెరడ పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో జనసందోహం కనిపించింది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాద్రి నగర్లో 2 యువకుల నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బెంగళూరులో ఉంటున్న స్నేహితుడు ప్రేమ్ సాయి వీరికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్లోని ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులను ఎల్బీ నగర్ నుంచి పికప్ చేసుకోవాల్సి ఉండగా మియాపూర్కు రప్పించుకున్నారు. ఈ బస్సులో సౌకర్యాలు బాగా లేవని ప్రయాణికులు అడగడంతో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోవడంతో ప్రయాణికులు రాత్రంతా స్టేషన్ వద్ద పడిగాపులు కాచారు. డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్సీపురం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఓ ఐఏఎస్ అధికారి హిట్ అండ్ రన్ కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. నల్లకుంటలో వేగంగా కారు నడిపి బైక్ ను ఢీకొట్టించాడు. నిలదీసిన స్థానికులపై దురుసుగా ప్రవర్తించాడు. వరంగల్లో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతున్నాయి. 5 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. రాయదుర్గంలోని నాగులబావి వీధిలో ఓ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. హైదరాబాద్లో ఏసీబీ అధికారులు 6 చోట్ల తనిఖీలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఉమామహేశ్వరరావు ఓ రియల్టర్ మర్డర్ కేసులో సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగైపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో సరైన పత్రాలు లేని నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి వత్సవాయి మండలం లింగాలకు తరలిస్తున్న 68.40 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరు సిటీలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఇందులో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు కాదు, 100 మందికి పైగా సెలబ్రిటీలు పట్టుబడడం, వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం సంచలనం రేపింది. రేవ్ పార్టీ వ్యవహారంలో నిర్వాహకుడు వాసుతో పాటు 4గురిని అరెస్టు చేశారు.
మోదీ మూడోసారి అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే పీఓకేను భారత్లో విలీనం చేస్తామని ప్రకటించారు హోంమంత్రి అమిత్ షా. హర్యానాలోని కర్నల్లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో 4 ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది. వీరంతా శ్రీలంకకు చెందిన వారుగా అధికారులు భావిస్తున్నారు. ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు ఎయిర్పోర్టుకు ఎందుకు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు రైసీకి గౌరవ సూచకంగా ఇండియా సంతాప దినం పాటించనుంది. ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవతనం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. ఇక రైసీ మృతితో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్ నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొగ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం గమ్ గమ్ గణేష. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేతార్ సలగం శెట్టి, వంశీ మంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజేంద్ర ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయి రాజేష్ అతిథులుగా పాల్గొన్నారు. హీరో ఎన్టీఆర్ కేజీఎఫ్, సలార్ మూవీ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్ నీల్ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జాతీయ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో విశాఖ విద్యార్థిని ఇషిత సత్తా చాటింది. 3 విభాగాల్లో రజత పతకాల్ని సాధించింది. ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న ఇషిత సెకండ్ ప్లేస్ లో నిలిచి సత్తా చాటింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆరెంజ్ ఆర్మీ ఎన్ఆర్హెచ్ తలపడనుంది. అహ్మదాబాద్ లో ఇవాళ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి లీగ్ దశలో కోల్కతా చేతుల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. కాసాబ్లాంకా చెస్ టోర్నమెంట్ లో ప్రపంచ నంబర్ 1 క్లార్సన్ విజేతగా నిలిచారు. 4 మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య మొరాకోలో 6 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో క్లార్సన్ 4-5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందారు. 5 సార్లు ప్రపంచ మాజీ ఛాంపియన్ భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 3 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్లో ఓడిపోయి మరో గేమ్లో నెగ్గి మిగతా 4 గేమ్లను డ్రా చేసుకున్నాడు. తెలంగాణ, ఏపీలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి 24 వరకు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.